బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో మరొక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. మీరు నిజంగా ఇటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నా కూడా నమ్మలేదు కదా. ఎస్, ఎగ్జాక్ట్ గా అటువంటి వాళ్ళని మన ఎన్ఐఏ విభాగం అధికారులు పట్టుకున్నారు. స్పై చేసి మరి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అమ్మాయి చూడండి. మీరు ఈ అమ్మాయిని చూసి ఏదో బాలీవుడ్ యాక్టరో కాలీవుడ్ యాక్టరో లేకుంటే ఎక్కడో దగ్గర సెలబ్రిటీ అయి ఉంటుందంటే అనుకుంటే కనుక పొరపాటు పడ్డట్టే. ఇంతకీ ఎవరెవరు తెలుసా? స్లీపర్ సెల్ ఉన్నారని చెప్పి పదే పరిమళ అలర్ట్ చేసే ప్రయత్నం ఏం చేశాం. స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఎప్పుడైతే పాకిస్తాన్ కొంత వెనకడుగు వేస్తోందో, పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోయిందో, పాకిస్తాన్లో అల్లకల్లం సృష్టించబడుతోందో, ఆ నేపథ్యంలో ఇక్కడ స్లీపర్ సెల్స్ ఒక్కొక్కరిగా యాక్టివ్ అవుతూ ఉన్నారని చెప్పాం. సో అందుకు అనుగుణంగానే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతూనే ఉన్నారు. ఇక్కడ కనిపించే ఈ అమ్మాయే స్లీపర్ సెల్. మీరు ఈమెని ఒక హీరోని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఈ రకంగా స్లీపర్ సెల్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. చూడండి, ఇక్కడ చూస్తుంటే అమ్మాయి ఆ ఫోటో షూట్, ఆ హొయ్యలు అవన్నీ చూస్తుంటే ఏ హీరోయిన్ ఏదో ఫోటోషూట్ చేసి ఉంటుందిలే అనుకుంటే పొరపాటే. తను పక్కాగా పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ ఉగ్రవాదులకి భారతదేశంలోనే ఉంటూ, భారతదేశం తిండి తింటూ, ఇక్కడే ఉపాధి పొందుతూ, ఇక్కడే మనశ్వాస పీలుస్తూ ఏకంగా పాకిస్తానీ ఉగ్రవాదులకి, పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది. హర్యానా బేస్డ్ యూట్యూబర్ ఈమె. సో హర్యానాలో ఒక యూట్యూబర్ ఉన్నటువంటి ఈ అమ్మాయి పేరు జ్యోతి మల్హోత్రా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. 2023 నుంచి కూడా ఈమె పాకిస్తాన్తో టచ్లోకి వెళ్ళింది. పాకిస్తాన్ ఉగ్రవాదుల టచ్లోకి వెళ్ళింది. పాకిస్తాన్ ఆర్మీకి టచ్లోకి వెళ్ళింది. భారతదేశం ఎటువంటి చర్యలు కొనసాగుతున్నాయి, భారతదేశంలో మిలిటరీ ఆనవాళ్ళు ఎలా ఉన్నాయి, భారతదేశంలో మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, భారతదేశంలో ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, ఇలా ప్రతిదీ కూడా పాకిస్తాన్కి మోయడం ప్రారంభించేసింది. హర్యానాలో 3 స్లీపర్ సెల్స్ అరెస్ట్ చేశారు. దాంట్లో ఈ జ్యోతి మల్హోత్రా ఒకరు. సో ప్రస్తుతానికి ఆవిడని పోలీసు అదుపులో తీసుకుని తెలుస్తోంది. మే 13, 2025 మన ప్రభుత్వం తన అదుపులోకి తీసుకుంది. 2023 నుంచే తను పెద్ద ఎత్తున పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తోంది. సో పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు మన భారత ఇన్ఫర్మేషన్ని చేరవేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ మరోవైపుగా చూడండి, మధ్యలో కనిపిస్తున్నటువంటి ఆ దుర్మార్గుడే, ఆ పిచ్చి కుక్కే, ఈ నీచ్ కమిన్ కుత్తేగాడే మరొకడు దేవేంద్ర సింగ్ అని చెప్పి వీడు కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకి, పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడట. సో నుమాన్ లాహి, దేవేంద్ర సింగ్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, ఈ ముగ్గురిని ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో వీళ్ళంతా టచ్లో వీళ్ళని తెలుస్తోంది. అయితే ఇక్కడ వీళ్ళెవరికి కూడా ఒకరికొకరి సమాచారం ఉండదు. ఒకసారి ఆ ముగ్గురు ఎవరనేది మీకు 3 బాక్స్లో వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూడండి, మొదటి బాక్స్లో కనిపిస్తున్నటువంటి ఆ అమ్మాయి జ్యోతి మల్హోత్రా. ఇక్కడ అమ్మాయి కాబట్టి నేను ఏమనలేకపోతున్నాను, కొంత నోరు కట్టి వేసుకుంటున్నాను, లేదంటే చాలా తీవ్రంగా ఉండే తన పైన నా వాక్చాతుర్యం. ఎందుకంటున్నానంటే చూడడానికి పూర్తిగా ఒక అమ్మాయి చక్కగా ఉంది, లేకపోతే హీరోయిన్లా ఉందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇటువంటి దుర్మార్గురాలు ఏకంగా మన ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చేర్చిందట. ఇక కింద కనిపెడుతున్నటువంటి ఇద్దరు నీచ్ కమిన్ కుత్తేలు, ఒకరు దేవేంద్ర సింగ్, మరొకరు నుమాన్ లాహి. ఇద్దరు కూడా నవంబర్ నుంచే 2023 నవంబర్ నుంచే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి ఇక్కడ నుంచి సమాచారం నుంచి మొదలు పెట్టారట. సో ఆపరేషన్ సింధూర్ గురించి ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి సమాచారం అందిస్తూనే ఉన్నారు పాక్ ఆర్మీకి, పాక్ ఉగ్రవాదులకి. మరికొందరు స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా పోలీసులు సమాచారం అంతోంది. నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు ప్రస్తుతం పోలీసులు. ఎక్కడ చూసినా కూడా ఈ స్లీపర్ సెల్స్ అనే పదం పదే మేము చెప్తున్నాము. మీరు గమనించండి, హర్యానాలో ఉన్నారంటే మీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. మీరు చదువుకునే కాలేజీలో లేకపోతే ఎక్కడో చోట. ఎందుకు ఈ మాట కాలేజీ వరకు వెళ్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి చూస్తుంటే స్లీపర్ సెల్లా కనబడుతుందా? కాదు కదా. స్లీపర్ సెల్స్ అంటే ఎవరు మొహం మీద ఎప్పటికీ బోర్డు వేసుకొని స్లీపర్ సెల్ అని చెప్పుకోరు. ఇలా చాలా ఏమంటారు, వీళ్ళందరూ కూడా ఎవరిని పసిగట్టకుండా, వీళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపట్టకుండా వాళ్ళ ఆనవాళ్ళని దాస్తూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళే ఈ స్లీపర్ సెల్స్ అంతా కూడా. వీళ్ళని గుర్తించడం అంటే ఒకటే, అనుమానంగా ఉండటం, వాళ్ళ సోషల్ మీడియాని పసిగట్టడం, వాళ్ళ మూమెంట్స్ని గమనించడం. మీకేమైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సో జ్యోతి మల్హోత్రా ఈ అమ్మాయి పేరు. సో చాలా మంది కూడా అలెజ్లీ ఇంట్రడ్యూస్ టు జ్యోతి టు మల్టిపుల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్. చాలా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్కి దీని ప్రోత్సాహం అందించింది. ఎలా అందించింది అని అంటే కనుక కొన్ని ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ల ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, స్నాప్చాట్ల ద్వారా జ్యోతి ఎప్పటికప్పుడు అక్కడి షకీర్ అలియాస్ రానా షెహబాజ్ జట్రంద్వా అనేటువంటి వ్యక్తితో ఎప్పటికప్పుడు కూడా కాంటాక్ట్లోకి వెళ్తూ ఉండేది.
సో తను ఏం సేవ్ చేసింది తెలుసా? ఆ రానా షహబాజ్ అనేటువంటి అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి పేరుని తన కాంటాక్ట్లో జట్ రంధ్వా అని సేవ్ చేసి వాడికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండేదట. సో ఎప్పటికప్పుడు మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏకంగా ఇండియన్ ఆర్మీ ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంది, ఇక్కడ విన్యాసం ఎలా చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని ఆ వీడియో క్లిప్స్ని కూడా షేర్ చేసిందట. ఈ రకంగా ప్రతిదీ మన దగ్గర జరిగే ప్రతి యాక్టివిటీని కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి షేర్ చేసే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ప్రస్తుతానికి దేవేంద్ర సింగ్ ధిల్లాన్ 25 ఏళ్ల వ్యక్తి, వాడెవడో 25 ఏళ్ళలో మాత్రమే. ఇక్కడ మళ్ళీ ఒకసారి దేవేంద్ర సింగ్ ఫోటో వేసి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. దేవేంద్ర సింగ్ కేవలం 25 ఏళ్ల యువకుడు మాత్రమే. చూడండి ఇక్కడ 25 ఏళ్ల యువకుడు మాత్రమే. చూడడానికి ఎవరు చూసినా కూడా చాలా లగ్జీరియస్గా లావిష్గా ఉన్నాడు. వీటిలా చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు. కానీ చూడండి ఎలా ఉన్నాడో, చూస్తే అమాయకంగా ఉన్నటువంటి దుర్మార్గుడు, ఒక నీచ్ కమిన్ కుత్తే, భారతదేశపు ద్రోహి వీడు, భారతదేశపు కుక్క వీడు, భారతదేశపు ద్రోహి వీడు. మన దగ్గరే ఉంటూ మన తిండి తింటూ ఇక్కడే బతుకు, ఇక్కడే ఉపాధి పొంది ఆఖరికి మన ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ లీక్ చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. ఇలా ఇంకా చాలా మంది. దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరిస్తున్న ఇటువంటి వాళ్ళని గమనించండి. డెఫినెట్గా ఇటువంటి వాళ్ళని గమనించి వెంటనే వాళ్ళని ఏర్పారేయాల్సిన ఆవశ్యకత రెండూ ఉన్నాయి. సో దేవేంద్ర సింగ్ ధిల్లాన్ వీడు 25 ఏళ్ళటువంటి యువకుడు పాటియాలలోని కల్సా కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడట. వీడు కాలేజీలో చదువుతున్నాడు. అందుకే నన్ను కాలేజీలో ఉన్న వాళ్ళని కూడా గమనించండి అనే మాట ఎందుకు మాట్లాడుకొచ్చాను ఇక్కడ అంటే, వీడి కాలేజీలో చదువుతున్న యువకుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే వాడు ఇటీవలే తన ఫేస్బుక్ ఖాతాలో పిస్తోల్ గన్ చిత్రాలను అప్లోడ్ చేశాడట. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినటువంటి ఉద్రిక్తతల గురించి ఆ యువకుడు పాక్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చినట్టుగా నిఘా అధికారులు గుర్తించారట. ఇక ఆపరేషన్ సింధూర్ గురించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా వర్గాలకి వీడు చేరవేసేవాడట. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి సమాచారం అందించేవాడట. దీంతో అధికారులు ఆ దేవేంద్ర సింగ్ అనే వాడిని అరెస్ట్ చేసి వెంటనే వారిని విచారిస్తే గత నవంబర్లోనే, అంటే 2024 నవంబర్ నుంచే, అంటే సుమారుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 6 నెలల నుంచి ఈ దుర్మార్గుడు వాళ్ళతో టచ్లో ఉన్నాడు. 6 నెలల నుంచి వీడు ఎప్పటికప్పుడు మన సమాచారం వాళ్ళు లీక్ చేస్తూనే ఉన్నాడు. ఈ దేవేంద్ర సింగ్ అటువంటి ఈ దుర్మార్గుడు ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీ యొక్క యుద్ధానికి సంబంధించిన విషయంలో, అంటే యుద్ధం ఇప్పుడు జరుగుతోంది, అంతకంటే ముందు ఏ రకంగా ఉంటారు, మన దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, మనం ఎటువంటి ప్లాన్స్ చేయబోతున్నాం, మన పొలిటికల్ సినారీ ఎలా ఉంది, ఎటువంటి విషయాలపైన ప్రజలు ఆందోళన పడుతున్నారు, ప్రజలకు దెబ్బ కొట్టాలంటే ఏంటి, ఎలా చేయాలి, ప్రతిదీ కూడా వాళ్ళని ప్రతిదానికి కూడా వీడు సమాధానం ఇస్తుండేవాట ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు. నిజంగా ఇటువంటి వారిని ఇక్కడ మనం ఎటువంటి పరిస్థితి వాళ్ళు విచారించకూడదు, వాళ్ళు విచారణ ఏమి ఉండకూడదు. ఇక వాళ్ళ ఫోన్లు వాళ్ళకి సంబంధించి అన్ని జప్తు చేసుకొని ఇక వాళ్ళకి ఒకటే, సౌదీ లాంటి దేశాల్లో అత్యాచారాలు చేస్తే కొన్ని శిక్షలు ఉంటూ ఉంటాయి. వాడిని డైరెక్ట్గా ఒక మెషిన్పై పడుకోబెట్టేసి తలామొండ వేరు చేస్తారు చూసారా, అటువంటి శిక్ష వేయాలి ఈ పిచ్చి కుక్కలకి. అటువంటి శిక్ష వేస్తే కానీ ఇంకెవడైనా అటువంటి విధంగా సాహసించాలన్నా కూడా వాడి ప్యాంటు తడిచిపోవాలి. ఈ దుర్మార్గులకి అందరికీ అటువంటి శిక్ష వేయాలి. తలామొండం వేరు చేసి కాళ్ళు చేతులని వేరు చేసి ముక్కల కింద పడేయాలి. ఈ మాటల్ని మాట్లాడుతున్నందుకు మీరు నన్ను కొంత క్షమించాలి, అపాలజైజ్. ఎందుకంటే ఈ న్యూస్ రూమ్లో ఉండి ఇంత ఘోరంగానే మాట్లాడుతున్నాను. కానీ చూడండి, మన దగ్గరే ఉండి ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే ఉండిపోయి ఏమో చేస్తున్నాడు అనుకున్నాం. కానీ ఈ పిచ్చుకు ఏం చేసింది, మన దగ్గర నుంచి ఆ పాక్ ఇంటెలిజెన్స్ అధికారికి సమాచారం అందించింది. చదువుకుంటున్నాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కానివ్వండి, చుట్టుపక్కల అందరూ అనుకున్నారు. ఆ తోటి విద్యార్థులు కూడా ఇప్పుడు అనుమానం రాలేదు. కానీ ఎప్పుడైతే వీడు ఫేస్బుక్ లాంటి దాంట్లో పదే పోస్టులు పెట్టడాలు, ఇష్టం వచ్చినట్టుగా గన్స్ ఏదో పడుతుంది, కొన్ని గన్స్, మిజైల్స్ లాంటి ఫోటోలు షేర్ చేయడాలు, చేతిలో గన్ పెట్టుకొని ఫోటో దిగడాలు, ఇవన్నీ చూసిన తర్వాత కొంత అనుమానం కలిగిన పోలీసు అధికారులు నిఘా వేస్తే ఈ రకమైన విషయం బయటపడింది. ఇక ధిల్లాన్ను ఆకర్షించేందుకు పాక్ నిఘా వర్గాల అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్ట. అందుకే ఆ డబ్బు ఖర్చు చేశారు కాబట్టి వాళ్ళ లైవ్ చూడండి ఒకసారి ఫుల్ ప్లే చేసుకొని పీసీఆర్ అది వాళ్ళ లైవ్ చూడండి ఒకసారి. వాడు డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, మన లావిష్ లైవ్ చూడండి. వాడు ఇక్కడ ఈ ఫోటో హోల్డ్ చేయండి ఒకసారి, ఈ ఫోటో హోల్డ్ చేయండి. దేవేందర్ వాడు లైవ్ చూడండి ఒకసారి, ఎంత లావిష్గా, ఎంత లగ్జరియస్గా ఉంది. తలపాగా, వాడు కూర్చునే స్టైలు, వాడి బ్యాక్గ్రౌండ్, ఆ సోఫా, లైటింగ్, ఒక 5 స్టార్ హోటల్ కాదు ఇది 7 స్టార్ హోటల్ అయి ఉంటుంది. 5 స్టార్ హోటల్లో ఇంత లావిష్గా ఉంటుందని నేను భావించను. సో అంత లగ్జీరియస్గా ఉండే విధంగా మొత్తం కూడా వాడిని డబ్బులు ఇచ్చి మరీ ఆ పాక్ నిఘా వర్గాలు మొత్తం కూడా మన సమాచారం రాబట్టాయట. ఇలా పాకిస్తాన్ ఇచ్చే పాపిస్ డబ్బు తినకంటే కూడా చుట్టేదన కనుక ఇంకా ఏమైనా జంతువులు ఉంటే వాళ్ళు మలందీలు, వాటి ఇక నేను చెప్పలేను, అటువంటి పదార్థాలు తిను, ఆవు పేడ తిను. ఆ పాకిస్తాన్ ఇచ్చి పాపిస్ట్ డబ్బులు తినిపోయి మన సమాచారం లీక్ చేస్తావా పాపిస్టి కుక్క. ఇక కైతాల్ పోలీసులు సూపరింటెండెంట్ అస్దా మోదీ ఈ విషయం పైన ప్రస్తుతానికి
తెలియజేశారు. ఇక విద్యార్థి ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు దాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం పంపించారు. ఇక పాక్ అధికారులు విద్యార్థి మధ్య జరిగిన నగదు లావాదేవీలను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మరొక పిక్ చూపిస్తున్నారు. ఆ పిక్ చూపించండి. ఇక్కడ కనిపించేటువంటి ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ అట. నీకేం పోయే కాలం నాకు అర్థం కాదు. చూడడానికి ఆ సెలబ్రిటీ లాగానే హీరోయిన్ లాగా ఉన్న ఆ వేషం చూడండి. ఆ వేషము అక్కడ తన డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, చూస్తే ఎలా ఉందో. సో తన స్లీపర్స్ అనుకుంటాం మనము, ఏదో రీల్స్ చేసుకుంటుంది, ఏదో యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటుంది, పిచ్చిది పోని అని ఊరుకున్నామే కానీ ఇట్లా కాక మనం ఉంటుందని భావించలేదు కదా. కానీ తను కూడా సుమారుగా 2 ఏళ్ల నుంచి 2023 నుంచే అక్కడ పాకిస్తాన్ నిఘా వర్గాలతో టచ్లో ఉండిపోయి ఈ రకంగా ప్రవర్తిస్తూ ఈ రకంగా ఉండిపోయిందట. చూడండి, మీరు చూస్తే అమ్మాయిని చూస్తే మీకు స్లీపర్ సెల్లా కనబడుతోందా? ఈ అమ్మాయిని చూడగానే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. స్లీపర్ సెల్గా మారిపోయి మన దేశం పైనటువంటి అనేక రకాల కుట్రలు పడినటువంటి విషయంలో పాకిస్తాన్కి సహకరించింది. ఒకసారి ఈ విషయం పైన పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. जी, यहाँ पे एक लड़का है देवेंद्र सिंह, मस्तगढ़ है हमारे गुला थाने के एरिया में, वहाँ का रेजिडेंट है। 25 ईयर ओल्ड है ये। इसके जो लिंक्स हैं PIO जो पाकिस्तानी इंटेलिजेंस ऑपरेटिव्स हैं उनके साथ सामने आए हैं। तो इसमें हमने FIR दर्ज करी है और इसकी हम जांच कर रहे हैं। मैडम ये कैसे गया था? क्या कभी ये पाकिस्तान भी गया था ये? जी, ये जो ननकाना साहिब जो गुरुद्वारा है, जो पिलग्रिमेज है, उसमें गया था और वहाँ पे ये कांटेक्ट में आया था PIOs के। वहीं से उनसे कांटेक्ट में ये कंटिन्यूसली लास्ट ईयर नवंबर में गया था ये, तब से उनसे कांटेक्ट में है। जी, फेसबुक पे इन्होंने जो फ़ोटोज़ अपलोड किए थे वो वेपन्स के साथ थे, तो उसमें हमने एक हमारे पास इन्फॉर्मेशन आई थी, उसके साथ हमने FIR रजिस्टर करी थी। तो इनकी पूछताछ के टाइम पे हमें ये और फैक्ट सामने आए, उस पर हमने ये FIR रजिस्टर करी है। हमें एक विश्वसनीय इनपुट प्राप्त हुआ था कि नोमान इलाही नाम का व्यक्ति जो मूलतः कैराना का रहने वाला है और वर्तमान में पानीपत में सिक्योरिटी गार्ड के तौर पर नौकरी कर रहा है, वो पाकिस्तान के कुछ व्यक्तियों को संवेदनशील जानकारियाँ उपलब्ध करा रहा है। इसी इन्फॉर्मेशन के बेसिस पे हमने उससे सस्पेक्ट से पूछताछ करी थी और बाकी भी साक्षी इस संबंध में एकत्रित किए। पूछताछ के आधार पे और साक्षियों के आधार पे इस संबंध में इंडस्ट्रियल एरिया पुलिस स्टेशन पानीपत में एक मामला दर्ज किया गया है, जिसमें कल उस व्यक्ति को गिरफ्तार किया गया था। आज उस व्यक्ति को माननीय न्यायालय में पेश किया जाएगा और उसके बाद में पुलिस रिमांड के लिए अलग से आवेदन दिया जाएगा। చూడండి, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము వాళ్ళని ఎలా పట్టుకున్నామనే విషయాన్ని పోలీసు అధికారులు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ అమ్మాయి